హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ పుదీనా రైస్ ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. చాలా తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో మనం టిఫిన్కి ఏం చేయాలబ్బా అని ఆలోచించే టైంలో ఈ పుదీనా రైస్ అయితే చేసుకోండి తక్కువ టైం ఉన్నప్పుడు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ జార్లో 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 4-5, కొద్దిగా కొత్తిమీర, కడిగి పెట్టుకున్న పుదీనాని అయితే ఒక 2 గుప్పిళ్ళ వరకు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఫస్ట్. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొనేసి కొద్దిగా ఆయిల్, ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, శనగ విత్తనాలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఎప్పుడు వేసుకునే విధంగా కరివేపాకు, చెక్క, లవంగము, కొద్దిగా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి. నేనైతే పచ్చి బఠానీలు కూడా కొద్దిగా వేసాను, ఎక్కువ వేయొద్దండి. ఇవంతా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొనేసి పసుపు, ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని కొద్దిగా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొనేసి మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే దాంట్లో కలిపేయడం అంతేనండి. పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్.